హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, రైల్వేకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ షార్ట్ నోటీస్ అనేది రావడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి సమాచారమే. మరి ఈ షార్ట్ నోటీస్లో గ్రేడ్ 3కి మనకి ఎక్కువ పోస్టులు అనేవి ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. మరి ఈ గ్రేడ్ 3కి వచ్చేసరికి అండి, ఎగ్జామ్ ప్యాటర్న్లో భాగంగా మనకి జనరల్ సైన్స్ అనేది ఏదైతే ఉందో 40 మార్కులు అనేవి మన యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. మరి గతంలో ఈ మధ్య కాలంలోనే మీరు అందరూ రాసినటువంటి గ్రేడ్ 3 తీసుకుంటే బయాలజీలో నుంచి మన మెటీరియల్లో నుంచి దాదాపుగా ప్రతిసారి కూడా ఒక 12 నుంచి 15 క్వశ్చన్లు వాళ్ళు ఇస్తే కనుక దాదాపుగా ఒక 11 క్వశ్చన్స్ దాకా కవర్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ చాలా మంది సెలెక్ట్ అయ్యారు. మన దగ్గర వంశీ అనే ఒక స్టూడెంట్ కూడా ఈ గ్రేడ్ 3 టెక్నీషియన్ బయాలజీ అయితే కనుక 12 క్వశ్చన్స్ అని రాసిన షిఫ్ట్లో 9 క్వశ్చన్స్ యాజిటీస్గా మన మెటీరియల్ నుంచి రావడం జరిగింది. మీకు కావాలి అంటే అదే స్టూడెంట్ వీడియో కూడా చేసి రిలీజ్ చేపిస్తాం. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే అంత క్లారిటీగా మనం రాసినటువంటి మెటీరియల్ అనేది యూజ్ అయింది. కంప్లీట్గా ఎన్సీఆర్టీ ప్యాటర్న్తో మనం రాయడం జరిగింది. ఓకే, రైట్. మరి ఇలాంటి టెక్నీషియన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మళ్ళా సైన్స్ అనేది మనకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్టుగా మనకు కనబడుతుంది. మరి ఇప్పుడు ఈసారి మనం 40కి 40 తెచ్చుకోవడంలో మనకి ఏమైనా కష్టతరం అనేది ఏమైనా ఉంటుందా, లేకపోతే ప్యాటర్న్ మారుతుందంటే నథింగ్ ఎల్స్, ఏమీ మారదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో జాగ్రత్తగా చదువుకుంటే చాలు, మీరు ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అయిపోతారు అన్నమాట. అర్థమైందా? సో 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ మనం ఆల్రెడీ బయాలజీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన యాప్లో ఉంది. మరి ఫిజిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన యాప్లో ఉంది. అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది యాప్లో ఉంది. అదేవిధంగా కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ క్లాసెస్ స్టేట్ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరిగిందండి. మరి ఫిజిక్స్ పీడిఎఫ్ ఉంది, బయాలజీ పీడిఎఫ్ ఉంది, మరి కెమిస్ట్రీ ఆన్లైన్ క్లాస్ ఉన్నాయి, పీడిఎఫ్ ఉన్నాయి. బయాలజీకి సంబంధించి 2.0 ఫోల్డర్లో ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేయడానికి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఏఎల్పీకి సంబంధించిన టెక్నీషియన్ సంబంధించినటువంటి పరీక్ష అనేది ఏదైతుందో బయాలజీ 12 మార్కులు అంటే అంత ఈజీ కాదనమాట. దీనికి చాలా డెప్త్గా చదవాల్సి ఉంది. అందుకని డెప్త్గా చదవాలని ఉద్దేశంగా డెప్త్గా కాన్సెప్ట్ చెప్పాలని చెప్పి అన్ని వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ మొదటి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే చూడండి, మరి 40కి 40 సాధించడం అనేది టెక్నీషియన్ ఎగ్జామ్లో ఈజీయేనా అనేది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే ఆబ్వియస్గా 40కి 40 అయితే తేలేమేమో కానీ 35+ అయితే మనం మాత్రం మార్క్స్ తెచ్చుకునేదానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎలా సార్ అంటే 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలని కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది మనం చేయాలి. లేదు మనం పెట్టినట్టు పీడిఎఫ్ మీరు చదువుకుని ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా. మరి వీటి మీద బాగా అవగాహన ఉండాలి మీకు. క్యాలిక్యులేటెడ్ పార్ట్ కానీ లేకపోతే బయాలజీకి సంబంధించినట్టు కూలంకోశంగా మీరు చదువుకునేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా? మరి బుక్ లిస్ట్ అంటే ఏ లేదండి, స్పెసిఫిక్గా బుక్ లిస్ట్ ఏం లేదు. చాలా మంది లూసెంట్ రెఫర్ చేసి, నేనైతే లూసెంట్ కూడా చెప్పను. మీకు లాస్ట్ టైం జరిగినటువంటి ఏఎల్పీ ఎగ్జామ్ కానీ టెక్నీషియన్ కానీ మీరు కావాలంటే ఏదో ఒక పేపర్ టెలిగ్రామ్లో నా నెంబర్ పెడతా చూడండి. నా నెంబర్ 8341732875 నా నెంబర్. టెలిగ్రామ్లో మీకు నచ్చిన పేపర్ పెట్టండి. ఏ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో నుంచి వచ్చింది నేను క్లారిటీగా చెప్పేస్తాను. అర్థమైందా? సో అంత క్లారిటీతో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి బెస్ట్ బుక్ లిస్ట్ అనేసరికి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుకుంటే సరిపోద్ది. కానీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, ఇది మాత్రం ఫార్మోస్ట్ థింగ్ అనమాట. ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఈసారి టెక్నీషియన్ సంబంధించి ప్రిపరేషన్ అనేది కాస్త డోసేజ్ అనేది మనం పెంచాల్సినటువంటి అవసరం ఉందండి. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అంటే ఈసారి మాత్రం పేపరు ఎసర్స్ను, రీజను, అదే కన్క్లూజను, స్టేట్మెంట్, అదేవిధంగా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉండొచ్చు. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ అంటే క్రింది వాన్లో దీనికి సంబంధించి సరైనది ఏది, సరికానిది ఏది, ఇలాంటి అంశాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఈవెన్ బయాలజీ కూడా ఈసారి కాస్త లోతుగా వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. ఎన్సీఆర్టీనే కాస్త డెప్త్గా వెళ్ళే అవకాశం అనేది ఉంది. కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేది ఏదైతే ఉందో అట్మోస్ట్ లెవెల్లోనే ఉండాలి. అంటే ఏం లేదు, జాగ్రత్తగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు చదివిందే జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకొని దాన్ని రివిజన్ చేసుకుంటూ పీవైక్యూస్ సాల్వ్ చేసుకుంటూ మళ్ళీ తప్పు వచ్చేటప్పుడు ఆ కాన్సెప్ట్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు అన్నమాట. మరి పుస్తకాలని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ఒకవేళ నా పీడిఎఫ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ తీసుకోకుండా పుస్తకాలనే చదివి అర్థం చేసుకుంటానంటే కనుక నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ రీడింగ్ వచ్చినప్పుడు మాత్రమే మీరు సెల్ఫ్గా నోట్స్ రాసుకోవడం ప్రయత్నించాలి. అన్లెస్ అంతవరకు అయితే కనుక
మీరు నోట్స్ గురించి అయితే ఆలోచించకూడదు. అదేవిధంగా ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రతి పాఠంకి సంబంధించినటువంటి మీనింగ్ అనేది ఖచ్చితంగా మీకు తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విసర్జన అంటే ఏంది, విసర్జన అంటే విసర్జన అలా కాదు, శరీరంలో ఉన్నటువంటి నత్రజని సంబంధిత పదార్థాలు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, ఎంజైమ్లు, విటమిన్లు, మినరల్స్, వాటర్, అదేవిధంగా యూరియా, యూరిక్ యాసిడ్ లాంటి పదార్థాలు శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను సమతుల్యత చేయడానికి వీటిలన్నిటిని బయటకు పంపించాలి అంటే కావలసిన ప్రత్యేక వ్యవస్థే విసర్జన అంటారు. అయితే ఎగ్జామ్లు ఎలా అడుగుతారండి, ఈ క్రింది వాళ్ళలో విసర్జనకు సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతాడు. అంటే ఆ రోజు మీరు కాన్సెప్ట్ మీద అవగాహన వస్తే ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అనేది అవకాశం ఉంది. కాబట్టి పుస్తకాలు చదివేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎలా అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకొని వెళ్ళండి. అదేవిధంగా ఈ సైన్స్కి సంబంధించి పుస్తకాలు ఎక్కడైనా ఎగ్జాంపుల్స్ ఇస్తే కనుక మస్ట్ అండ్ షుడ్ గా ఎగ్జాంపుల్స్ మీద పూర్తిగా మీకు అవగాహన ఉండాలి. ఎగ్జాంపుల్స్ బాగా మీరు కంఠస్థ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అవసరం ఉంటుంది. షార్ట్ నోట్స్ అయితే కనుక మనం రాసిన నోట్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇందులో అయితే మీరు ఎలాంటి షార్ట్ నోట్స్ రాసుకోవసరం లేదు. రాసుకుంటే రివిజన్ పర్పస్ కీ పాయింట్స్ లో రాసుకోవాలి తప్ప మొత్తం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్సీఆర్టీ పుస్తకాల పాత్ర ఎంత, నమ్మండి నమ్మకపోండి, రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జాముల్లో కానీ ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జాముల్లో కానీ ఎన్సీఆర్టీ పుస్తకాలను మించి మార్కెట్లో దొరికి ఏ రంగుల పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు. లేదా మళ్ళీ చెప్తున్నా, మార్కెట్లో కానీ కోచింగ్ సెంటర్ ఇచ్చిన మెటీరియల్ కానీ మీ సొంత నోట్స్ ఏవి ప్రిపేర్ అయినా పనికి రావు. ఎన్సీఆర్టీ పుస్తకాలు జాగ్రత్తగా లైన్ టు లైన్ చదువుకోండి. లేదు సార్ అలా చదవడానికి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోలేమంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి బయాలజీ పీడిఎఫ్ కానీ, ఫిజిక్స్ పీడిఎఫ్ కానీ, కెమిస్ట్రీ పీడిఎఫ్ కానీ మీరు తీసుకోండి. ఖచ్చితంగా ప్రైస్ అయితే ఉంది. బయాలజీకి సంబంధించి మనం ఎలా రాసామంటే 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు అన్నిటి సమాచారం బయాలజీ పూర్తి కలెక్ట్ చేసి లైన్ టు లైన్ చాలా నీట్గా మనం రాయడం జరిగింది. ఇది వెరిఫై చేయాలి అంటే, ఇది ఎలా ఉందో మీకు తెలుసుకోవాలంటే కనుక మన బయాలజీకి సంబంధించినటువంటి మెటీరియల్ వీడియో అనేది నెక్స్ట్ దీని తర్వాత వీడియో రిలీజ్ చేస్తాం. మన బయాలజీ మెటీరియల్ అనేది టెక్నీషియన్ ఎగ్జామ్కి ఎలా ఉంది ఏంటని చెప్పి ఒక టాపిక్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మన ఉంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ అండి, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి మన రైల్వేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కంప్లీట్గా మన దగ్గర ఎన్సీఆర్టీ బేస్డ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అదేవిధంగా రైల్వేకి సంబంధించి కంప్లీట్గా జీకే పీడిఎఫ్ ఉంది, అర్థమెటిక్ క్లాసెస్ ఉన్నాయి, కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి, కెమిస్ట్రీ పీడిఎఫ్ ఉంది, ఫిజిక్స్ పీడిఎఫ్ ఉంది, బయాలజీ వీడియో క్లాసులు మరియు బయాలజీ సంబంధించిన పీడిఎఫ్ కూడా మన దగ్గర ఉన్నాయి. బయాలజీ 2.0 1 year వ్యాలిడిటీతో మనం ఇస్తున్నామండి. ఈ 1 year వ్యాలిడిటీ 190 తీసుకుంటే బయాలజీ తెలుగు మీడియం పీడిఎఫ్, బయాలజీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్, బయాలజీ వీడియో క్లాసులు, 1700 ఇండియన్ హిస్టరీ బిట్స్, 3000 జనరల్ స్టడీస్ బిట్స్, 1500 జనరల్ సైన్స్ బిట్స్, అదేవిధంగా 3.5 గంటల వీడియో అనేది ఏంటో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి 199 రూపాయలు 1 year వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను కావాలంటే మీకు షూరిటీ ఇస్తా. ఈ మెటీరియల్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మన దగ్గర ఉన్నటువంటి యాప్లో మెటీరియల్స్ మీరు తీసుకుంటే రైల్వే టెక్నిక్స్ సంబంధించి ఏ పుస్తకం కూడా చదవాల్సినటువంటి అవసరం లేదు. అయితే బయాలజీకి మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత, బయాలజీ సింపుల్లో మన యాప్ పేరు, మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత బయాలజీ పీడిఎఫ్స్ అండ్ క్లాసెస్ అని ఉంటాయి. అది అందులో బయాలజీ ఉంటాయి. అదర్ ఎగ్జామ్స్ అని ఇంకొక ఫాల్ట్ ఉంటుంది, అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ జీకే అర్థమెటిక్ అన్ని కూడా ఉంటాయి అనమాట. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక ఖచ్చితంగా మన దగ్గర ఉన్న మెటీరియల్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.